ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రియ సహోదరులారా, సహోదరీమణులారా, సర్వశక్తిమంతుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నత పరిశుద్ధ నామములో ఈ జూన్ మాసము చివరి రోజైన 30వ తారీఖు మంగళవారపు ఉదయకాల శుభాలు మీ అందరికీ కూడా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో అందరూ క్షేమంగా ఉండాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. రండి వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము 13వ వచనాన్ని, ఈ విలువైన మాటను మనం ఆలోచన చేసి ధ్యానం చేసుకుంటే 2 విషయాలు ఇందులో పొందుపరచబడి ఉన్నవి. నీవు ఎవరితో మనవి చేసుకుంటున్నావు? దేవుణ్ణి ఎదుర్కొనే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావా? వాక్యము సెలవిస్తుంది, రాజులను నమ్ముట కంటే, అధికారులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట నరునికి మేలు. మరి నీవు దేవుణ్ణి ఆశ్రయించావా? అయితే మేలు చేత తృప్తిపరచబడతావు. లేక నీకున్న ధనాన్ని, నీకున్న బంధు బలగాన్ని వారిని ఆశ్రయించి, లేకపోతే వాటి యందు నమ్మకం ఉంచితే గనక, వాటిని బట్టి నువ్వు అతిశయిస్తే గనక, లేకపోతే మనుషుల దగ్గర నీ కష్టాలు చెప్పుకుంటే గనక అవి అంగీకరింపబడవు. కానీ దేవునితో మనవి చేసుకుంటే నీవు అంగీకరింపబడతావు, నీ అవసరతలు తీర్చబడతాయి. రెండవదిగా, దేవుణ్ణి ఎదుర్కొనేవారుగా. అది ఎప్పుడు అంటే గనక ప్రతి ఉదయము ప్రార్థనతో దేవుణ్ణి ఎదుర్కొనేవారుగా, అనగా ప్రార్థన అనగా దేవునితో సంభాషణ, అది చేయగలిగిన వారుగా, ఆ ప్రార్థన అనే సంభాషణతో దేవుని ఎదుర్కొనేవారుగా మనం ఉండాలి. దావీదు జీవితంలో ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము, అలాగే రాత్రి వేళలలో వేకువజాములో దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. 5 మార్లు ప్రార్థన చేస్తూ 7 మార్లు దేవుని స్తుతిస్తూ వచ్చిన దావీదు జీవితాన్ని మనం చూస్తే, దేవుడు దావీదును అంటున్నాడు, నా హృదయానుసారుడు అని. అలాగే ప్రతి విషయము దేవునికి మనం చేసుకునేవారుగా, ఆయన్ని ఎదుర్కొనేవారుగా మనం ఉండాలి. యాకోబు యబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడుతున్నప్పుడు, దేవుడు నన్ను వెళ్ళనియ్యి అంటున్నాడు. అలాగే మనకి దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసము, దేవుడి ద్వారా పొందవలసిన మేలు కోసము ప్రార్థన అనే సంభాషణ, ఆయన్ని ఎదుర్కొనే అనుభవం మనకు ఉంటే గనక, ఈ భూమి మీద ఆయనకు మనవి చేసేవారుగా మనం ఉండే కనుక ధన్యులమవుతాం, ఆశీర్వదింపబడతాం. ప్రతి ఉదయమున మన ప్రార్థన అంగీకరింపబడుతుంది. ఆ దినమంతట్లో కూడా దేవుడు మన పక్షాన ఉన్నతమైన కృపను తోడుగా ఉంచుతారు. అలా ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఆశీర్వాదాల కారకుడానికి వందనాలు. గడిచిన దినాలన్నీ కూడా కృప చూపి రాత్రంతా సుఖనిద్రనిచ్చి ఆయుష్ను పొడిగించి ఆరోగ్యవంతులుగా సజీవులుగా ఉదయకాల సమయంలో ప్రార్థన అనే సంభాషణతో నిన్ను ఎదుర్కొంటూ నీ మాటలు ధ్యానిస్తూ ప్రారంభిస్తున్న మా దినమంతట్లో కూడా నీ కృపాసన్ని తోడుగా ఉంచి మీ చేయి పట్టి మమ్మల్ని నడిపించండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి. బలహీనులైన వారిని బలపరచండి. నేటి దినము పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సర దయా కిరీటాలు ధరింపచేయండి. అనుగ్రహించిన ఈ సమయము, ఈ దినమంతట్లో కూడా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ఈ గ్రూపుల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.